Shaktiji, do you have an answer? ఆయన నన్ను ఆపరు అనుకుంటున్నానా లేదా నన్ను ఆపుతారనా? ఆ ప్రశ్నకి సమాధానం ఏంటని ఆలోచిస్తున్నాను. అది జరిగేటప్పుడు నాకు నిజంగానే తెలీదు. అప్పుడు నాకున్నది కోపమా, సంతోషమా, లేదా నేను విముక్తి పొందానా? ఆ రోజు నాకు అస్సలు తెలీదు. నమ్మశక్యం కానిదేంటంటే నాకిప్పటికీ తెలీదు. ఈ సినిమాలో నటించాలని నీకెందుకు అనిపించింది శక్తి? నీకు జిఎంఆర్కు మధ్య బానే ఉందిగా. నువ్వు మంచి చిత్రాల్లో నటిస్తూ ఎంతో ఎత్తుకెదుగుతున్నావు. ఇంకేం కావాలి? మీతో నటించాలనుంది, అంతకుమించి వేరేం లేదు. అదీ కాక మీరు అగ్రనటుడు. ఆయనెవరు? ఎవరితో పోలుస్తున్నావు? నేను ఇష్టపడే సినిమాలో నటించే హక్కు నాకు లేదా? ఉంది, లేదని ఎవరు చెప్పారు? కానీ ఎవరు చెప్పారు? ఒకవేళ మీరు కూడా నాతో నటించకూడదని ఆయన చెప్పారా? అలాంటిదేం లేదు. నాతో నటించడం సంతోషమే, కానీ నీకోసం జిఎంఆర్కి సర్ది చెప్పలేనుగా. మా మధ్య ఉన్న బంధం అలాంటిది. ఈ సినిమా చేయడం దేనికి చెప్పు? ఆయన మీద ఈర్ష్యతోనా? సరే, నటించావే అనుకో. ఏమవుతుంది? దాని ఫలితం 2 పెద్ద సినిమాలు ఆగిపోతాయి మీ ఇద్దరి మనస్పర్ధల వల్ల. ఆయన సమర్థించుకోగలడు, కానీ నా నిర్మాతలు మాత్రం బలవుతారు. ఈరోజంటే ఊటీ, మన తర్వాత షూటింగ్ కాశ్మీర్లో. అక్కడేం జరుగుతుందో తెలియదు. నువ్వు ఈ సినిమాలో నటించడం వల్ల ఎదురయ్యే సమస్యలు నా నిర్మాతలు తట్టుకొని నిలబడగలరన్న నమ్మకం నాకు లేదు. కాబట్టి శక్తి, చాలా ఆపండి. ఇంతకు మించి ఏం చెప్పొద్దు. లేదు శక్తి, నాకు బాగా అర్థమైంది. ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ సినిమా చేయాలనుకోవట్లేదు. నా అంతటి నేనే గౌరవంగా ఈ సినిమా నుంచి తప్పుకుంటాను. నాకు అవకాశం ఇస్తే మీకు ఇబ్బంది కదా. ఈ సినిమా చేసే ఉద్దేశం నాకు లేదు. నా వల్ల మీ మనసుకు కష్టం కల్పించుంటే నన్ను క్షమించండి. ఎటువంటి కష్టమూ లేదు, పర్వాలేదు. మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తాను. ఈ సినిమాలో నటించడం వల్ల ఆయన ఈర్ష్యపడతారని మీకెలా తెలుసు? అలా అడగాలని మీకెందుకు అనిపించింది? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. నిన్ను ఈ సినిమాలోంచి తప్పించాలని నేనెంత మాత్రం అనుకోలేదు. మీ ఇద్దరి ఆలోచనలు ఒకటే కదా, అందుకే. స్టాక్హోమ్ సిండ్రోమ్. అపహరించేవారు మీద ప్రేమ రావటం. అయితే నేను అలా అనుకోలేదు. కానీ ఈ ప్రశ్నని కెమెరా ముందు అడగండి. ఇంకొంచెం మట్టి వెయ్యి సయ్యద్. ఇదిగో అమ్మగారు ఉత్తరం వచ్చింది. ఇలా ఇవ్వు. అమ్మయ్యా, ఇన్నేళ్లకి నీ స్నేహితురాలికి పెళ్లి జరగబోతోంది. ఎవరికి? మన ఆలిమేలకే.
దానికి వయసు అయిపోతోంది, వాళ్ళ నాన్న ఇంకా దానికి పెళ్లి సంబంధాలు చూడ్డం లేదేమిటా అనుకున్నాను. వాళ్ళ అమ్మేమో గుళ్ళు గోపురాలు తిరుగుతోంది. ఆ దేవుడు కరుణించాడు, ఇప్పుడు దాని పెళ్లి జరగబోతోంది. మరి నాకు ఆ, అలిమేలుకి నీకు పోలికేంటి శక్తి? అదేంటమ్మా, అలమేలకి నాకు ఒకే వయసు కదా. కన్న కూతురికి దిక్కులేదు గాని ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. ఈ ఇన్నేళ్లకి నీ స్నేహితురాలికి పెళ్లి కుదిరింది అని సంతోషించాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నావా? హ, ఏ ముహూర్తాన్ని ఈ కొంపలోకొచ్చి పడ్డామో గాని అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. చిచి. అఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. పిలిచారమ్మా? లేదు సయ్యద్, ఎవరితో మాట్లాడాలో తెలియక నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. డైలాగులేవో బట్టి పడుతున్నారనుకున్నానమ్మా. నువ్వు ఇక్కడ పనిలో చేరి ఎన్ని రోజులు అవుతుంది సయ్యద్? 66లో మీ దగ్గర జాయిన్ అయ్యానమ్మా. అప్పుడే మీరు జిఎంఆర్తో మొదటి సినిమా చేశారు. చూస్తుండగానే కాలం గడిచిపోయిందమ్మా. అవును, ఎలా గడిచిపోయిందో కూడా గుర్తులేదు. కాలంతో పాటు పరిగెడుతూ నేనెంతో ఇష్టపడిన వ్యక్తికి చెప్పలేకపోయాను. ఇది ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు నీకు చెప్తున్నాను, ఎందుకంటే నీకు చెప్పినా అర్థం కాదు కదా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. రండి, తీసుకెళ్ళి కార్ పార్కింగ్లో పెట్టండి. రండి మేడం. ఉండడయ్యా, ఉండండి. అరే తర్వాత మాట్లాడుతురు కానీ. అరే ఉండండియ్యా. అరే పక్క జరగండి. అరే ప్లీజ్ ప్లీజ్ ఆగండి. ఒక్క నిమిషం ఉండండి మేడం. సార్ మీరు ఏమనుకోకపోతే ఈ టేబుల్ కొంచెం ఖాళీ చేస్తారా? ఎందుకు? సినీ నటి శక్తి గారు. థ్యాంక్ యూ సార్. ఓకే ప్లీజ్ రండి మేడం, కూర్చోండి. ఇక్కడ ఓకే? ఇక్కడ ఓకే. శక్తి, అవును పింకీ, నీ ఫ్రెండ్ శక్తిని. చిన్నప్పుడు నీ పాలిట దయ్యాన్ని. అవును శక్తి, నాకు అలాగే అనిపిస్తుంది. టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళింది నీ చూసావా? వీఆర్ ఓల్డ్ నౌ శక్తి. సరే, ఇప్పుడు ఎక్కడుంటున్నావు? సిద్ధార్థనాయ్, మేము హైదరాబాద్లో ఉన్నావు. ఓ స్మాల్ టౌన్. అక్కడ ఏం చేస్తుంటావు? మాది సింపుల్ జీవితం, బట్ నాకు చాలా నచ్చింది. ఇంతకీ మీ అమ్మ నీకు చెప్పిందా నేను మీ ఇల్లు కొన్నానని? యూ బాట్ ఇట్ క్యా? ఎవరు కొన్నారు ఏంటో అని నేను అడగలేదు. ఆ ఇల్లు అమ్మేదామని చెప్పినప్పుడు కూడా నేను అస్సలు పట్టించుకోలేదు. కానీ నువ్వు కొన్నావు తెలిసిన తర్వాత ఐఎమ్ రియలీ హ్యాపీ శక్తి. ఐ నో హౌ మచ్ యూ లవ్ దట్ హౌస్. సి, నీకు నచ్చింది నీకు దొరికింది. నీకు ఇష్టమైన కెరియర్, స్టార్ బన్ గయి. నాకని షాదీ, ఫ్యామిలీ, 2 పిల్లలు. అయితే మన ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నావు శక్తి. అవును, అంతా బాగానే జరిగిందిలే. నువ్వు పెద్దనివయ్యావు, నేను పెద్దదన్నయ్యాను. కానీ మనం అనుకున్నట్టు మన ఇద్దరి మధ్య అక్క చెల్లెల బంధం లేదు. సయ్యద్ పద. ఫోన్ లేదు వెళ్తా. సరే